హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు చాలా అదృష్టం అని చెప్పాలి నాకు. నేను ఒక 8 పాటలు శ్రీ వేదవ్యాస గురువు గారు, జేకే భారవి. జేకే భారవి గారు అంటే మీకు తెలియని వాళ్ళు కాదు. మీకు అందరికి సుపరిచితమైనటువంటి జేకే భారవి గారు, శ్రీ మంజునాథ ఇలాంటి ఎన్నో అన్నమయ్య. ఫిలిమ్స్ ఎన్నో ఉన్నాయి. గురుగారి మాటల్లోనే విందాం. ఈరోజు నేను తబలా వాయించాను. చాలా ఆనందంగా ఉంది గురుగారు. అందరికీ నమస్కారం. 48 సంవత్సరాల నుంచి సినిమా ఫీల్డ్లో ఉన్నాను. మ్యూజిక్ ఫీల్డ్లో ఆచార్య ఆత్రేయ గారితో ఆయన రాసిన పాటలకి మ్యూజిక్కి వెళ్ళడము, రికార్డింగ్స్కి వెళ్ళడము, కెవి మాధవన్ గారు, ఎస్ రాజేశ్వర్ గారు, ఎంఎస్ విశ్వనాథన్ గారు, సత్యం గారు, చక్రవర్తి గారు, ఆ కాలంలో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ రాజేశ్వరరావు గారు, ఓకే, ఈ కాలం వాళ్ళతో కీరవాణి గారు, రెహమాన్ గారు, ఏ టు జెడ్ ఇప్పుడున్న వ్యక్తి రాజ్కోటి గారు, అందరితో మణిశర్మ గారు, అందరితో పనిచేయడం జరిగింది. వందే మాతరం ఒకరి పేరు చెప్తే ఇంకొకరు అని అనిపిస్తుంది. ఐ హ్యావ్ వర్క్డ్ విత్ ఆల్ ది మ్యూజిక్ డైరెక్టర్స్. రాజన్ నాగేంద్ర గారు. నేను ఎన్నో సంవత్సరాలు మ్యూజిక్ రికార్డింగ్ థియేటర్స్లోనే గడపడం అనమాట. అసలు ఆ పాటలు వింటూ ఆ రికార్డింగ్ జరిగే పద్ధతులు చూస్తూ ఆనందిస్తూ ఇదే అనమాట. కానీ ఈరోజు మేము పుణ్యలింగేశ్వర స్వామి, చెవిటిప్పల్ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం, దానికి నేను పాటలు చేశాము, సంగీతం చేశాము. దానికి ఈ రిథమ్ సెక్షన్ కోసము తబలా మోహన్ గారిని పిలిపించాం. తబలా మోహన్ గారు మాకు చిరపరిచితులు, చాలా గురించి తెలుసు. అయితే ఈ 8 పాటలకి ఆయన చేసిన ఈ లయ విన్యాసం అసలు ఒక అద్భుతం. నేను శివమణి గారితో చాలా ప్రోగ్రాంలకు పనిచేశాను. శివమణి గారితో ఆయన ఆడుతుంటే, ఆయన వాయిస్తుంటే డాన్స్, ఇవన్నీ సరదాగా జరిగినాయి. బట్ ఇక్కడ ఈయన చేసిన పని, ఈ 8 పాటలకి ఆయన చేసిన లయ విన్యాసం, ఒక ఇన్స్ట్రుమెంట్ కాదు. చూడండి ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి చూడండి. అసలు చూడండి, ఆ తబలాలు, మృదంగాలు, గజ్జలు, లోపల ఇంకా ఇక్కడ చూడండి. ఇవన్నిటినీ ఒక్క వ్యక్తి అన్నిట్లో ఒక ప్రొఫౌండ్నెస్ అది చూపిస్తూ చేయడం అనేది నాకు ఇన్నేళ్లలో కలగని. మ్యూజిక్ అంటే పిచ్చి, మ్యూజిక్ అంటే కళ్ళీళ్ళు వస్తుంది, కానీ ఒక తాదాత్మ స్థితి ఈయన వాయిస్తుంటే. ఆయన చెప్పింది అసలు ఏమాత్రం కోపగించుకోకుండా, ఏమాత్రం రెస్ట్ అనే మాట లేకుండా ఆయన చేతులు తబలాల మీద, ఈ మృదంగాల మీద, ఈ డోలక్ల మీద డ్యాన్స్ చేయడం చూశాను. సో నేను రాసిన సినిమాలు మీకు అందరికీ తెలుసు. అన్నమయ్య, రామదాసు, మంజునాథ, పాండురంగడు, ఓం నమో వెంకటేశ, జగద్గురాది శంకర, అన్నీ కన్నడంలో బోల్డని సినిమాలు, అన్ని మ్యూజికల్ హిట్స్. మ్యూజిక్ అంటే ప్రాణం, పిచ్చి మ్యూజిక్ అంటే అంతే. అలాంటిది నన్ను ఇంత పరవశింప చేసిన తబలా మోహన్ గారిని ఈ జన్మలో వదిలిపెట్టేది లేదు. ఇంక ఏ సినిమా చేసినా ఆయన ఉంటాడు, ఏ ప్రోగ్రామ్ చేసినా, ప్రైవేట్ ప్రోగ్రామ్ చేసినా ఆయన ఉంటాడు, ఏ పాట చేసినా ఆయన ఉంటాడు. ఆయన నేతృత్వంలో మేము మ్యూజిక్ సెక్షన్కి ఒక రిథమ్, ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఆయన హెడ్గా పెట్టాలని అంత ఆనందాన్ని కలిగించారు. అండ్ ఆయనకి శతమానం భవ శతాయు పురుషేంద్రియ ఆయనకి అనేక మంగళాశాసనాలు, శాంతిరస్తు, తుష్టిరస్తు, పుష్టిరస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, అరోగ దృఢగాత సిద్ధిరస్తు, సమస్త సన్మంగళాన్ని సంతు. ధన్యవాదాలు గురుగారు. ఈరోజు గురుగారు ఇంత రంగా ఆశీర్వదించారు అంటే గురుగారి యొక్క హృదయం ఎంత సంతోషానికి గురైందనేది తెలుసుకోవచ్చు. గురుగారు మీ పాటలని వాయించటంలో మాకు కూడా ఒక బాలి భాగస్తుడిగా అయినందుకు మాకు పూర్వజన్మ సుకృతంగా. ఇప్పుడు చిలుకూరు బాలాజీ ఆస్థాన విద్వాంసుడు రవి, మా తమ్ముడు కొడుకు, అతను తబలా మోహన్ గారికి చాలా దగ్గర. అసలు ఈయన గురించి మాట్లాడితే పూర్వకం వచ్చింది, బాబాయ్ అమ్మో అద్భుతం బాబాయ్ అని అలా చెప్పి అసలు ఈ పాటలకు రావడానికి రవినే కారణం. రవి, నీకు కూడా థ్యాంక్స్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రవి. మీకు కూడా చాలా ధన్యవాదాలు. మా గురుగారు నిజంగా ఎంత ఆశీర్వదిస్తారంటే, ప్యాటర్న్ చెప్పేటప్పుడు కూడా మోహన్ ఇలా ఉండాలి మోహన్ గారు అని చెప్పి, ఆ ప్యాటర్న్ ఎలాగ చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా తెలియజేస్తూ ఉంటారు. అండ్ టోన్ కూడా, వాయించే టోన్ కూడా గురుగారికి చాలా అవపోసన ఉంది అనమాట. గురుగారు ఇలా వాయించాలని చెప్పారు. గురుగారు మీరు చెప్పిన దాంట్లో ఏదో ఒక 1% నేను ఒకటి చెప్తే మీరు 100 లెవెల్కి తీసుకెళ్ళారు. దాంట్లో ఇదే లేదు. ఆ వినయము, ఈ ప్రేమ,
హ్యూమిలిటీ, అంబుల్నెస్ అంతకుముందు పూర్వం చూసేవాళ్ళం, ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారనడానికి మోహన్ గారు నిదర్శనంగా మీ ఉన్నారు. ఆశీర్వాదం గురుగారు. ఐ హోప్ మా జర్నీ పెద్ద పెద్ద లాంగ్ జర్నీ జరుగుతుంది. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గురుగారు. అండి, థ్యాంక్ యూ అండి.